నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ప్రపంచ వ్యాపారవేత్తలను దిగ్గజ సంస్థలను ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖ సంస్థలను టార్గెట్ చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఇష్టం ఉన్నటువంటి రీతిలో రిపోర్ట్లను ఇచ్చి షేర్లను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి హిండెన్బర్గ్ సంస్థ తాజాగా మూసివేయడం జరిగింది, షట్ డౌన్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి సంస్థలపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి ఈ హిండెన్బర్గ్ సంస్థ ఈ యొక్క సంస్థలపైన ఆర్థికంగా ప్రభావం చూపించడం కాదు, పొలిటికల్గా కూడా వివిధ దేశాలలో అంతర్గత కలహాలు సృష్టించడానికి కారణమైనటువంటి అనేక రిపోర్ట్లు ఇచ్చినటువంటి హిండెన్బర్గ్ ఇప్పుడు ఉన్నటువంటి షట్ డౌన్ అందజేసింది. ఎందుకు ఈ కంపెనీని మూసివేసింది, అసలు ఈ కంపెనీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ కంపెనీ ఎందుకు మూసివేయాల్సి వచ్చింది, ఈ కంపెనీ నిజమైనటువంటి కంపెనీ అయితే ఎందుకు కొనసాగించకుండా మధ్యలోనే ఆపవలసి వచ్చింది, ఈ కంపెనీకి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఈ కంపెనీ చేసినటువంటి పని ఏంటి, అసలు హిండెన్బర్గ్ ఏం చేసింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన దేశంలో అదానీ షేర్లపైన తీవ్ర ప్రభావాన్ని చూపించినటువంటి ఈ కంపెనీ హిండెన్బర్గ్ రిపోర్ట్స్ అనేటివి స్పష్టంగా చెప్పుకోవచ్చు. మనం ఒక రకంగా ఇండియాలో పొలిటికల్ హీట్ను కూడా పెంచినటువంటి రిపోర్ట్లు ఇచ్చి ఆ రిపోర్ట్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉందనే విషయాన్ని పక్కన పెడితే ప్రపంచ అటెన్షన్ని క్రియేట్ చేసి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా హిండెన్బర్గ్ గతంలో ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఇచ్చినటువంటి 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కారణంగా కూడా కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు రిపోర్ట్స్ కారణంగా కూడా అదాని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, ఆయన పైన షేర్లని పడిపోవడం, పూర్తిగా ఆర్థిక అసమానతలను క్రియేట్ చేయడం. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక చర్చ ఏంటంటే క్లియర్ కట్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క హిండెన్బర్గ్ను ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థల యొక్క ప్రముఖ సంస్థల యొక్క వాటి యొక్క రిపోర్ట్లను అందజేసి ఆ యొక్క షేర్లకు సంబంధించినటువంటి అసమానతలను స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించి అసమానతలను ముందే గ్రహించి వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లలో మార్పు చేర్పులకు కారణభూతంగా ఈ యొక్క రిపోర్ట్లను క్రియేట్ చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. ఇది ఏదైతే ఇప్పుడు షట్ డౌన్ చేసినటువంటి సందర్భంలో ఒకసారి షట్ డౌన్ చేసిన సందర్భంలో ఈ వ్యక్తి ఈ హిండెన్బర్గ్ వ్యవస్థాపకుడు అండర్సన్ ఏం చెప్పాడో ఒకసారి పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలలో ఒకటని, ఇదే అతిపెద్ద ముఖ్యమైనటువంటి విషయం కాదని కూడా నేట్ ఆండర్సన్ వ్యవస్థాపకుడినే ఒక నోట్లో పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఒకరు నాతో ఒక విజయవంతమైన కెరీర్ స్వార్థ చర్య అవుతుందని చెప్పారు. ప్రారంభంలో నేనే కొన్ని విషయాలను నిరూపించుకోవాలని భావించాను. నేను ఇప్పుడు చివరకు నాతో కొంత సంతృప్తిని కనుగొన్నాను. బహుశా నా జీవితంలో ఇది మొదటిసారి అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మొదటగా చూస్తే ఈయన ఇచ్చినటువంటి నోట్లో ప్రధానంగా నేను హిండెన్బర్గ్ రీసెర్చ్ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాను. మేము పనిచేస్తున్న ఆలోచనల పైప్ లైన్ పూర్తయిన తర్వాత ముగించాలనేదే మా ప్రణాళిక అని ఆయన హిండెన్బర్గ్ వెబ్సైట్లో ఒక నోట్ను తెలిపారు. అలాగే ఎందుకు మూసివేస్తున్నామనే విషయం పైన కూడా ప్రత్యేక కారణాలు వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు రద్దు చేయాలి అనే ప్రశ్నకు ఒక నిర్దిష్ట కారణం కానీ విషయం కానీ లేదు. హిండెన్బర్గ్ మూసివేత వెనుక ప్రత్యేకమైన ముప్పు లేదు, ఆరోగ్య సమస్య లేదు, పెద్ద వ్యక్తిగత సమస్య లేదు, ఎలాంటి భయాలు లేవని ఆండర్సన్ నోట్లో అన్నారు. అలాగే జీవితంలో చాలా విషయాలు జరుగుతాయనే ప్రస్తావనతో హిండెన్బర్గ్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలలో ఒకటని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఒకానొక దశలో తన యొక్క జీవితంలో విజయవంతమైనటువంటి తన జీవితంలో ఇది కెరీర్ స్వార్థచర్య అవుతుందని చెప్పారు. ప్రారంభంలో నేనే కొన్ని విషయాలను నిరూపించుకోవాలని భావించాను. నేను చివరకు నాతో కొంత సంతృప్తిని కనుగొన్నాను. బహుశా నా జీవితంలో మొదటిసారి అని పేర్కొన్నారు. అలాగే ఒకానొక దశలో విజయవంతమైన కెరీర్ను స్వార్థ చర్యగా మారుతుందని కూడా ఒకసారి ఎవరో నాతో అన్నారు. మొదట్లో నేనే కొన్ని విషయాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉండేదని నేను భావించాను. నేను ఇప్పుడు నాతో కొంత ఓదార్పును కనుగొన్నాను. బహుశా నా జీవితంలో మొదటిసారి నన్ను నేను వదిలేసి ఉంటే బహుశా నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను మొదట కొంచెం బాధను అనుభవించాలి. తీవ్రత ప్రపంచంలోని చాలామందిని నేను శ్రద్ధ వహించే వ్యక్తులను కోల్పోయింది. నేను ఇప్పుడు హిండెన్బర్గ్ను నా జీవితంలో ఒక అధ్యాయంగా చూస్తున్నాను. నన్ను నిర్వహించే ప్రధాన విషయం కాదు అని ఆయన పేర్కొన్నారు. సో పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. నేను ఎవరికి భయపడట్లేదు, అదేవిధంగా దీనికి సంబంధించిన సంతృప్తి నాకు దక్కిందనేటువంటి విషయాన్ని కాదు. కానీ ఆల్ ఆఫ్ సడన్లో షట్ డౌన్ చేస్తున్నారు. ఇంకొక 2 రోజులలో ట్రంప్ ప్రమాణ స్వీకారం, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మరొక వైపు ఈయన హిండెన్బర్గ్ రిపోర్ట్ల కారణంగా ఏ రకమైనటువంటి ఈ అసమానతలకు పాల్పడుతున్నాడో ఇప్పటికే చాలామంది గ్రహించారు. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తి కూడా టాప్ 1 కుబేరుడు లాంటి ఎలన్ మస్క్ కూడా ఇలాంటి రిపోర్ట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే హిండెన్బర్గ్ లాంటి సంస్థలు ఏ ఉద్దేశంతో అవి
వెలుస్తాయి, ఏ ఉద్దేశంతో అవి ముందుకు వెళ్తాయనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. దాని వెనుక ఎవరుంటారు, ఎవరు వీటిని నడిపిస్తారనేటువంటి ఒక ఆరోపణలు కూడా గతంలో రావడం జరిగింది. అంతేకాకుండా చాడా శాస్త్రి గారు కూడా ఈ కొన్ని ఆయన ఆర్టికల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. హిండెన్బర్గ్ అనేటువంటి ఒక రిపోర్ట్ సంస్థ ఏం చేయదలుచుకొని అది రిపోర్ట్లు ఇస్తుంది, ఏం చేస్తుంది, 2017 నుంచి మొదలైనటువంటి ఒక సంస్థ ఇప్పటి వరకు 2025 వరకు కూడా ఏమేం చేస్తూ వచ్చింది కార్యకలాపాలు, దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆయనకు తెలిసినటువంటి ఆర్టికల్లో పూర్తిగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఆదానిని టార్గెట్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి ఆర్టికల్ కారణంగా కొంత రాజకీయ అలజడి కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే స్వతహాగా దేశంలో ఉన్నటువంటి సంపన్నులు కనుక అభివృద్ధి చెందుతూ ఆ దేశం నుంచి ఇతర దేశాలను కూడా కంట్రోల్లో ఉండేటువంటి వ్యాపార దిగ్గజాలుగా మారుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కుట్రకు తావు తీసేటువంటి సందర్భాలు గతంలో కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయంటూ కూడా చాలామంది ఈ యొక్క రిపోర్ట్లు వచ్చినప్పుడు చెప్పారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేకుంటే ఇతర కారణాలు ఏదైనా కానీ పూర్తిగా హిండెన్బర్గ్ రిపోర్ట్ని బూచిగా చూపించి అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మన సంస్థలను, మన వ్యాపారవేత్తలను పూర్తిగా కిందికి లాగేటువంటి ప్రయత్నం, విమర్శించేటువంటి ప్రయత్నం, నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం, ప్రపంచ కుబ్బెరుల్లో మన దేశంలో ఉండేటువంటి వ్యక్తులను కిందికి లాగేటువంటి ప్రయత్నం కూడా అందరం చేయడం జరిగింది. బట్ ఇలాంటి తంత్ర మంత్రాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఇదంతా తేటతెల్లం అయిపోయింది. హిండెన్బర్గ్ లాంటి సంస్థలు విదేశాలలో పుట్టి ముఖ్యంగా ఇతర దేశాలతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధిని కానీ, భారతదేశంలో రోజు రోజుకు చెందుతున్నటువంటి అభివృద్ధిని కానీ ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నానికి కొన్ని సంస్థలు పుట్టుకు వస్తున్నాయనేటివి గతంలో చాలాసార్లు చూసాం. చైనా బేస్డ్గా కొన్ని జరిగాయనేటువంటి వాటిని కూడా మనం గతంలో ఆరోపణలు విన్నాం. అండ్ ఇప్పుడు హిండెన్బర్గ్ లాంటి సంస్థలపైన కూడా తాజాగా షట్ డౌన్ చేయడం పట్ల అదే రకమైనటువంటి విమర్శలు ఇప్పుడు రావడం జరుగుతుంది. ట్రంప్ కనుక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు ఎలా కూడా కొనసాగో దానికి ఉన్నటువంటి విశ్వసనీయత కూడా మొత్తం కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని అసలు కూడా ఈ వ్యాపార దిగ్గజాలు ఎవరు కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. అది ఎందుకంటే దానికి ఆ రిపోర్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఆ రిపోర్టుకు ఉన్నటువంటి బలం ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఆ సోర్స్ అంతా వస్తుంది, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేటువంటి రుజువులు ఏంటి అనేటువంటి పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా ఒక స్టేట్మెంట్ని పాస్ చేసి నోటీసులు ఇచ్చి ఒక దేశ ఆర్థిక స్థితిలోనే రాత్రి మార్చేస్తూ ఒక దేశంలో ఆర్థిక అలజడికి గురవుతున్నటువంటి సందర్భాన్ని మనం గతం చూసాం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పడం జరిగింది. దేశంలో అదాని విషయానికి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు పిలికి సుప్రీంకోర్టులో వారు క్లియర్గా అదే చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఇలా ఇతర దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి రిపోర్ట్స్, నోటీసులు లేకుంటే వారి యొక్క స్టేట్మెంట్ ద్వారా మనం కనుక చర్యలు తీసుకున్నట్లయితే దేశంలో ఆర్థిక అసమానతలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి దానికి సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పి ఆ యొక్క పిటిషన్ గతంలో అదానిపైన వేసినటువంటి పిటిషన్లు కూడా కొట్టివేయడం జరిగింది. సో ట్విట్టర్లో ప్రస్తుతం ఇదే కొనసాగుతుంది. మొత్తం హిండెన్బర్గ్ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా కొనసాగిస్తున్నారు. దీంట్లో రాజకీయ స్టేట్మెంట్లు కొనసాగుతున్నాయి. హిండెన్బర్గ్ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ముఖ్యంగా ఆదానికి చేసినటువంటి ఆదానికి సపోర్ట్గా చేస్తున్నటువంటి ట్వీట్స్, అదేవిధంగా ఆదాని ఇప్పుడు చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఆదాని అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేయడం, ఇలా రకరకాల కామెంట్స్ అన్ని కూడా పూర్తిగా హిండెన్బర్గ్కు సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి ట్వీట్సే కనిపిస్తున్నాయి తప్ప హిండెన్బర్గ్ షట్ డౌన్ చేయడానికి గల కారణాలు కానీ, హిండెన్బర్గ్ షట్ డౌన్ చేశారంటే ఇది ఎవరో ప్రోద్బలం ఉంటుందనే కానీ లేకుంటే దానికి పాజిటివ్గా మాట్లాడేటువంటి వ్యక్తులు అయితే మనకు ప్రస్తుతానికి కనిపించట్లేదు. సో చూడొచ్చు పూర్తిగా ఎక్స్ వేదికగా మొత్తం కూడా ఫన్నీ సెటర్స్ అన్ని కూడా హిండెన్బర్గ్ క్లోజెస్ అంటూ కూడా ఫన్నీ సెటర్స్ అన్ని కూడా కొనసాగుతున్నాయి. అంటే భవిష్యత్తులో ఒక బిజినెస్ చేయడానికి కానీ, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ప్రపంచ ఆర్థిక పటంలో దేశాల యొక్క ఆర్థిక వృద్ధి జరగాలన్నా కానీ, ఒక బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం దానికి ఆర్థిక ఊతము లేకుంటే నిర్ణయాలు, ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు, దేశాలు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది కీలకంగా మారుతాయి. బట్ ఇలాంటి రిపోర్ట్స్ అనేటివి మోరల్ని దెబ్బతీసేటువంటి విధంగా, సంస్థల యొక్క బేస్ని అంటే పునాదులను తవ్వేటువంటి విధంగా ఇచ్చేటువంటి రిపోర్ట్స్, అదే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేసేటువంటి నివేదికలు అనేటువంటి ఎంత పెద్ద కంపెనీ అయినా, అదే చిన్న స్థాయిలో మొదలై ప్రపంచ స్థాయిలో కంపెనీగా గుర్తింపు పొందినా కూడా కొన్ని బేసిక్స్ అనేటివి మర్చిపోయి ఇష్టానురీతిగా స్వార్థానికి ఉపయోగించి రిపోర్ట్లు ఇస్తే ఇలాంటి పరిస్థితి దారితీస్తుందంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో హిండెన్బర్గ్ క్లోజ్ అయినటువంటి సందర్భంలో మీకేమనిపిస్తుంది? హిండెన్బర్గ్ నిజమైనటువంటి రిపోర్ట్ సంస్థగా మీరు భావిస్తున్నారా, లేకుంటే హిండెన్బర్గ్ క్లోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? గత కొన్ని సంవత్సరాల నుంచి హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఎవరి లబ్ధి కోసం ఇస్తుంది, ఏం ఆశించి హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది? ఒక డ్రైవర్గా పనిచేసినటువంటి హండర్స్ అనేటువంటి వ్యక్తి, గతంలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇలాంటి సంస్థ ఒక కంపెనీలో
ఒక ఎంప్లాయీగా పనిచేసి అక్కడి నుంచి నేర్చుకున్నటువంటి దాంతో హిడెన్బర్గ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి అన్ని సంస్థల యొక్క ఆర్థిక కలాపాలను కంట్రోల్ చేసేటువంటి విధంగా ఎందుకిన ఇలాంటి వృత్తికి పూనుకున్నాడు, దీని ద్వారా ఎంత లబ్ధి పొందాడు, వీటన్నిటిని కూడా మీరు ఒకసారి విశ్లేషించి హిడెన్బర్గ్ చేసినటువంటి దానివల్ల గత 5-6 సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క వ్యాపార సంస్థలు, వ్యాపార దిగ్గజాలు ఎంత నష్టపోయారు, మన దేశానికి ఎంత నష్టం చేకూర్చారనేటువంటి దాని గురించి ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసి ఈ కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.